ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఇఫ్ ye abide in me and my words abide in you, ye shall ask what ye will and it shall be done unto you. మనము దేవుని యందు ఆయన మాటల యందు నిలిచి ఉన్నట్లయితే మనము ఏది అడిగినను అది మనకు అనుగ్రహించువాడు. దేవునికి మనము వేరుగా ఉండి ఏమీ చేయలేము. మొదటిగా ఆయనలో మనము స్థిరముగా నిలిచి ఉండాలి. అన్నీ కలిగినప్పుడు దేవుని విడిచిపెట్టి ఏమీ లేనప్పుడు దేవునిలో నిలబడి అటు పడిపోతూ అటు నిలబడుతూ నీవు ఎన్నటికీ ఉండకూడదు. దేవునిని అంగీకరించిన కొత్తలో ఎంతో ఆతృతతో ఇష్టంతో దేవుని యందు నిలిచి ఉంటాము. కొంతకాలం గతించిన తరువాత నీ పరిస్థితులను నీ పద్ధతులను విడిచిపెట్టి దేవునికి దూరం అయిపోతూ ఉంటావు. నామకార్థ భక్తి మనకు వద్దు. నటన జీవితం మనకు ఎంత మాత్రమును వద్దు. ఆదిలో ఉన్న ఆశ, భయము, భక్తిని విడిచిపెట్టేస్తావు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవునిలో నీవు అంటుకట్టుబడాలి. ఎల్లప్పుడూ నీ నోట దేవుని స్తుతి ఉండాలి. మనం ఎప్పుడైతే దేవునిలో నిలిచి ఉంటామో ఆయనకు సమస్తము మరుగవక తేట తెల్లగా ఎరిగిన దేవుడు కనుక నీకు ఏది అవసరమో నీకేది ఇష్టమో నీ పరమ తండ్రికి తెలుసు. శరీరానుసారమైన తండ్రికి తన బిడ్డలకు ఏది అవసరమో ఏది ఉపయోగమో ఏది మేలుకరమో అని 1కి 10 సార్లు ఆలోచించి నీ పట్ల శ్రద్ధ వహిస్తాడు. మరి నీ పరలోకపు తండ్రికి తెలియదా నీకేది అవసరమో నీకేది ఉత్తమమో ఏది ప్రయోజనమో? నీ దేవుడు నీకు శ్రేష్టమైన దానిని ఇచ్చుటకు ఎల్లప్పుడూ సంసిద్ధుడు, సమర్థుడు, శక్తి సంపన్నుడు. కనుక దేవుని యందు నిలబడు. ఎవరో ఏదో చేస్తారని నీవు లోకము వైపుకు చూడకు. నీ ఎదుట ఉన్న దేవుని వైపు చూస్తూ దేవుని యందు నిలకడ నిరీక్షణ కలిగి దేవుని కొరకు జీవించు. నీవెప్పుడైతే ఆయనలో నిలిచి ఉండి దేవుని అడుగుతావో నీకు సమస్తమును అనుగ్రహించగల దేవుడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. చిన్ని ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో విన్న వాక్యాన్ని వారి హృదయ గదిలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయండి తండ్రి. అవును ప్రభా, నీ యందు ఎవరైతే నిలిచి నీ మాటలు ఎవరైతే వారి హృదయ గదిలో భద్రపరుచుకొని నాయన భయభక్తులు కలిగి జీవిస్తారో వారిని నాయన నీవు దీవించి ఆస్వాదించే దేవుడవు తండ్రి. వారు ఏదడిగినా సమకూర్చే దేవుడవు తండ్రి. అట్టి విధముగా మేమందరము ఉండి నీ నుంచి వచ్చే ఆశీర్వాదాలను పొందుకునే భాగ్యం మా అందరికీ దయచేయండి దేవా. ప్రార్థన అవసరం ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. దినేష్ బాబుకి మంచి స్వస్థతను విడుదలను దయచేయండి. కొద్ది ప్రార్థన మీ సన్నిధిగా చేర్చుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.